హలో పీపల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియో ఫుల్ దాకా చూసి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చా 15 దినాలు అయిందండి. వెయిట్ లాస్ ఊరికి వెళ్ళి వెయిట్ మర్చిపోయినాను. వెయిట్ లాస్ చేయాలనేది బాగా తినేసి మళ్ళీ లావ్ అయ్యాను. అందుకే రీస్టార్ట్ అని థంబ్నెయిల్లో పెట్టా. రీస్టార్ట్ చేస్తే ఏమి తగ్గడం పక్కా, తగ్గేదాకా మనం ఇడం కదా. మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకొని వచ్చేసి కొత్త డ్రింక్ అని పెట్టుకున్నా. నల్లికాయ జ్యూస్ తాగుతున్న పరగడుపునే. నల్లికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో కూడా వీడియో చూశారు కదా. ఇలా రోల్లోకి వేసుకోవచ్చు, మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేను రోల్లో వేసుకొని దంచుకున్నా. అలాగే మార్నింగే పరకడుపునే తెల్లబాయలు కూడా తినేసా. అలాగే బాదామి ఓవర్ నైట్ పెట్టిన బాదామి కూడా కంపల్సరీ తింటాం కదా ప్రోటీన్ కోసం. మనము బాదామి కూడా తినేసారు. అలాగే మెయిన్ గ్రీన్ టీ మనకి కడుపులోకి వెళ్ళాలి కదా. గ్రీన్ టీ కొత్తది ఏది వాడతారని చూపిమన్నారు, అందుకు చూపిస్తున్నా. బ్యాగ్స్ కూడా వస్తాయి ఇలాంటి దాంట్లోనే. నేను పౌడర్ తెచ్చుకోను, ఇదైతే ఎక్కువ నాళ్ళు వస్తుందని. పౌడర్ ఇది ఇలా ఉంటుంది. వాటర్లో వేసి మరిగిపెట్టేయడం అంతే. వాటర్లో వేసి మరిగిపెట్టేస్తే అది మరిగిపోతుంది. కలర్ చేంజ్ అయ్యాక చల్లారినాక వడకట్టుకొని తాగేయడం. ఇక్కడ ఏమీ అనుకోకండి, మెస్సీగా ఉంది. చపాతీ చేస్తున్నాను అప్పుడే. ఎలా కలిపే రాగి చపాతీ ఎలా కలిపే కూడా వీడియో చూపిస్తా. అలాగే కొబ్బరి నీళ్ళు తాగానండి. కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు అంటే మీకు అర్థమవుతుందో లేదో. అలాగే నా టిఫిన్ చిక్కుడుకాయ పల్య చపాతీ, చిక్కుడుకాయ పల్లెము చపాతీ చేసినానండి. చపాతీ రాగి చపాతీ ఎలా చేశానో కూడా వీడియో వస్తుంది చూడండి. అలాగే ఇప్పుడు చిక్కుడుకాయ పల్లెం ఎలా చేశాను సింపుల్గా ఆయిల్ లేకుండా అనేది కూడా చూపించా చూడండి. ముందుగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకుని పెట్టుకొనేసా. ఇది కలర్ చేంజ్ అవుతుంటే నేను ఆటలాడుతున్నా చూడండి. కలర్ చేంజ్ అవుతుంటే కుక్కర్లో వేసేసి చిక్కుడుకాయ ఎంత ముందుగా గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. మీరు 2 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. నాకు 1 గ్లాస్ సరిపోయింది. అలాగే తగినన్ని కొన్ని బ్యాళ్ళు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని, కారం వేసుకొని, పసుపు వేసుకొని మూత పెట్టేసి పెట్టేయడమే గ్యాస్ పైన. సింపుల్గా అవుతుంది. అదొక్కడ ఉడికిపోయే లోపల మనం ఇక్కడ తిరుగుబాతు వేసుకోవాలి. తిరుగుబాతు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి. వీడియో వాయిస్ ఏమైనా డిస్టర్బ్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ కాండి, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తున్నారు ఈ వెయిట్ లాస్ జర్నీలో. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. ఆయిల్ కొంచెమే వేసుకోవాలండి. జీలకర్ర సాసులు వేసుకొని, తెల్లబాయలు వేసుకొని, దంచిన తెల్లబాయలు, మిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కూడా మంచిగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత టమోటా కూడా వేసుకుంటాను. టమోటా కట్ చేసుకొని వేసుకునేసా. ఇది మంచిగా వేగేయడానికి ఉప్పు కూడా వేసుకుంటాను. కొంచెము ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత మంచిగా వేపుకోవాలి. ఇది ఎలా వేపుకోవాలంటే చూడండి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి టోటల్గా. ఇలా నేనే కలర్ వేయాలి, అదే వేగిన తర్వాత ఇలా అవుతూ ఉంటుంది. అప్పుడు మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ వేయడం, కలిపేయడం. ఇది పళ్ళెం రెడీ అవుతుంది. రాగి చపాతీ ఎలా చేయాలో కూడా చూపిస్తా. ఈ పొద్దు శనివారం కాబట్టి నేను తినలే. ఇది మీకు ఆదివారం వస్తుంది, నేను శనివారం తీశాను కాబట్టి
వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది కదా. కోడిగుడ్డ తినలేదండి నేను శనివారం కాబట్టి. రాగి పిండి 2 గ్లాస్ వేసుకోయినా, చపాతీ పిండి 1 గ్లాస్ వేసుకోయినా. అప్పుడైతే ఇరిగిపోకుండా వస్తుంది చపాతీ తిక్కేటప్పుడు, అందుకని అలా వేసుకుంటున్నారు. ఉప్పు కాస్త దీంట్లో కాయలు వేసుకోకూడదండి, నేను ముందు వీడియోలో కూడా చెప్పా. ఓన్లీ వాటర్ వేసుకొని కలుపుకుంటాను నేనైతే. మంచిగా వాటర్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. నా జర్నీ మీకు ఎందరికో నచ్చుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా వెయిట్ లాస్ డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటా. నా ఛానల్ మీరు కన్నేసి ఉంచండి. నా ఛానల్ పైన డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా కంపల్సరీగా. చిన్న గుంటలు చేసుకుంటున్నాను. గుంటలు చేసుకొని పెట్టుకొని ఇస్తాను. అక్కడ ఎలాగో పళ్ళెం అయిపోయింది కాబట్టి, ఇది ఒకటే కాబట్టి మనము గుంటలు చేసుకొని పెట్టుకొని ఉంటాను. మాకు ఇద్దరికి 3 తింటాము. నేను మార్నింగ్ 2 తిన్నాను అంతే. ఇక్కడ 3 అని చేసా, 3 అని ఇద్దరికి, కానీ నేను 2 తిన్నాను. మీరు కావాలంటే మధ్యాహ్నం కూడా స్కిప్ చేయొచ్చు. రాగి జావ ఒకటి తాగి అలాగే కూడా ఉండొచ్చు. ఆకలికి తట్టుకోలేను కాబట్టి నేను కొంచెం ఫుడ్ తింటాను అంతే. 2 పూట్లే మాత్రమే తింటాను నేను ఫుడ్. 3వ పూట తిన్ను. నాదంతా 4 కంతా నా ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది. 4 నుంచి ఇంకా మార్నింగ్ దాకా ఏమీ తిన్ను, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా. 6 గంటల్లో మళ్ళీ గ్రీన్ టీ ఒకసారి తాగుతా. వాక్ కంపల్సరీ ఉండాలి కదా, 2 hours వాక్ చేస్తా. మళ్ళీ చూడండి ఎలా అయిందో చపాతి. సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. కావాలంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూసి నాకు కామెంట్ చేయండి. తినేసిన తర్వాత కాసేపు వాక్ చేసి మళ్ళీ మధ్యాహ్నాటికి ప్రిపేర్ చేసుకుంటున్నా. పప్పు చేస్తున్నానండి, పప్పు రాగు ముద్ద. ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తా చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏం అవసరం లేదనుకుంటున్నా. బ్యాళ్ళు 2 గ్లాస్ మంచిగా కడుక్కొని మంచిగా కుక్కర్లో వేసుకొని కావాల్సినవన్నీ వేసుకోవాలి. నేను సింపుల్గా చేసుకుంటాను, అలాగే చేయండి అని మీకేం చెప్తాను. నేను ఎలా చేస్తాను అనేది మాత్రం మీకు చెప్తున్నా అంతే. బీరకాయ పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, ఒక చిన్న టమోటో, టూ టమోటోస్ 5 టమోటోస్ వేసుకుంటున్నా. హాఫ్ గ్లాస్ వాటర్ మంచిగా. ఈ వంట కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఆయిల్ వేసుకొని కొంతమంది చేసుకుంటారు, అలా కాకుండా ఆయిల్ లేకుండా ఎలా చేసుకుంటున్నానని చూపిస్తున్నా అంతే మీకు. ఇలా అయితే స్లిమ్ అవడానికి ఈజీ అవుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటే స్లిమ్ కూడా అవ్వలేం మనం. ఆయిల్ షుగర్ అస్సలకే తినకూడదు, కానీ ఆయిల్ లేకుండా వంట ఏదండి. అందుకు ఆయిల్ కంపల్సరీ కొంచెం వాడతా. మధ్యాహ్నం సూపర్ టేస్ట్ ఉంది. నేను కొత్తగా చట్నీ పొడి ఎయిర్ కాకుండా చేసుకున్నా కదా, ఆ చట్నీ పొడి కూడా వేసుకొని మంచిగా నా మధ్యాహ్నం ఫుడ్ కూడా కంప్లీట్ చేసేసి, ఇవేమో గెస్ చేయండి, ఇప్పుడు చూపిస్తా. ఇవేమో దీన్నేమేమో గెస్ చేసి చెప్పండి. ఇవి కూడా తినేసి నా డే కంప్లీట్ చేసా అంతే. ఈ వీడియోస్ నచ్చితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే అలాగే
ఎలా తీస్తున్నా, ఎలా అప్లోడ్ చేస్తున్నాను అనేది కమెంట్ చేయండి. క్లియర్గా వాయిస్ ఉందా, క్లియర్గా వీడియో ఉందా అనేది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై. నా వీడియోస్ కంపల్సరీ చూడండి.